నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత ముఖ్యమంత్రి అని చెప్పి ఒక భ్రమలోకి వెళ్ళిపోయి సో ఇష్టారాజ్యంగా కనపడినటువంటి డీకేటీ భూములు కావచ్చు, అటవీ భూములు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రభుత్వ భూములు కావచ్చు, ఇలాంటి అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటినంతా తమ పేర్ల మీదకు రాసేసుకొని సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సో ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి పిఏ కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలోని రెవెన్యూ దస్తాల దహనం అయితే చేయడం జరిగింది. అప్పట్లో అది పెను సంచలనంగా మారింది. సో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ భూములు కొట్టేశారో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, దానికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం దహనం చేశారు. ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు ఆ కేసులో కొంచెం పురోగతి కనబడతా ఉంది. సో ఇది పెద్దిరెడ్డి గారికి కొంచెము బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి, కొత్త సంవత్సరం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సో మొత్తానికి ఆయన ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా లేకపోయినా కూడా పెద్దిరెడ్డి పిఏ కావచ్చు, వాళ్ళ అనుచరుల ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి మదనపల్లె రెవెన్యూ దస్తాల దహనం కేసు విచారణాధికారిగా జేసీ ఆదర్శను నియమించి 6 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశించారు రెవెన్యూ శాఖ వాళ్ళు. సో అప్పట్లో ఆర్డీఓ హరిప్రసాద్ పై సస్పెన్షన్ ఎత్తివేత. మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో రెవెన్యూ దస్తాల దహనం కేసు విచారణాధికారిగా అన్నమయ్య జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ను ప్రభుత్వం నియమించింది. ఈ కేసులో అప్పటి ఆర్డీఓ హరిప్రసాద్, పూర్వ ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ నాయుడుపై నమోదైన అభియోగాలపై విచారించి 6 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సో అధికారులతో కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పిఏ కావచ్చు, అతని అనుచరులు కావచ్చు, వీళ్ళు అక్కడ పనిచేసేటువంటి సబ్ కలెక్టరేట్లో పనిచేసినటువంటి ఆ అధికారుల యొక్క అండదండలతో అప్పట్లో ఆ దస్తావేజులు తగలబెట్టడం అయితే జరిగింది. ఆ కేసును విచారించి 6 వారాల్లోగా అంటే దాదాపు 2 నెలల లోపల నివేదిక ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. చూడండి, ఇదే కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న పూర్వ ఆర్డీఓ హరిప్రసాద్ పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ మరో ఉత్తర్వులు ఇచ్చారు. 2024 జూలై 21న మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో కీలక రెవెన్యూ దస్తాలు దహనమయ్యాయి. చుక్కల భూములు ఏమేమి కొట్టేసినారు చూడండి, ఇవన్నీ కొట్టేసినారు కాబట్టి వీటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్స్ కావచ్చు, మొత్తం కాల్చి బూడిద చేసేసి ఆధారాలను చెరిపేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసేది కాల్చేశారు. సో చుక్కల భూములు, డి పట్టా 22A సంబంధించిన దస్తాలు కాలిపోయాయి. భూ వ్యవహారాలకు సంబంధించి అవినీతి కార్యాలయ సిబ్బందిపై పర్యవేక్షణ లేకపోవడం, నేరపూరిత నిర్లక్ష్యం తదితర కారణాలతో అప్పటి ఆర్డీఓ హరిప్రసాద్, పూర్వ ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజాలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సో ఈ కేసులో వాళ్ళు దగ్ధం చేసిపోతే ఆ ఆఫీసర్లు అయితే ఇరుక్కున్నారు. దగ్ధమైన ఫైళ్ల వ్యవహారంతో తనకు సంబంధం లేదని, ఉద్దేశపూర్వకంగా రికార్డులు దహనానికి తాను బాధ్యుణ్ణి కాదని హరిప్రసాద్ వివరణ ఇచ్చారు. పరిశీలించిన ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో నాకేం సంబంధం లేదు, రాత్రికి రాత్రి వాళ్ళు పోయి కాల్ చేశారని చెప్పి ఆయన చెబితే సో వివరణ ఇస్తే దానికి సంబంధించి ఆయన మీద సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన విచారణకు భంగం కలగకూడదని పేర్కొంది. సో అసలు ఏం జరిగిందంటే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ అనుచరుడి పాత్ర, రెవెన్యూ దస్తాల దహనంపై ప్రభుత్వం అప్పుడే సిఐడి విచారణకు ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగా రెవెన్యూ రికార్డులు దహనం చేశారని, అందులో వైకాపా సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల ప్రమేయం ఉన్నట్లు సిఐడి గుర్తించింది. సో అప్పుడే ఎప్పుడైతే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడిందో, కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మనల్ని టార్గెట్ చేస్తారు, మనం చేసినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో, భూదందాలు ఏవైతే ఉన్నాయో దాని మీద విచారణ చేపడతారు అనేటువంటి ఒక భయంతో ఆ దస్తావేజులను అయితే కాల్ చేయడం జరిగింది. సో ఒకరోజు అక్కడ ఒక కార్యక్రమం పెడితే సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బాధితులు ఎవరెవరు ఉన్నారంటే సో బారులు తీరారు. ఏదో ఒక సినిమా ఒక పెద్ద హీరో సినిమాకు టికెట్ కౌంటర్ దగ్గర బారులు తీరినట్లు బారులు తీరారు. ఈ మా భూములన్నీ కొట్టేశారని ఆ పత్రాలనే కాల్చేశారు. సో డి పట్టా, ప్రీహోల్డ్ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేసేందుకే పెద్దిరెడ్డి పిఏ ముని తుకారం, పెద్దిరెడ్డి పిఏ పేరు వచ్చి ముని తుకారం, సన్నిహితుడు మాధవరెడ్డి కలిసి సీనియర్
అసిస్టెంట్ గౌతమ్ తేజ సాయంతో దస్తావేజులకు నిప్పంటించినట్లు దర్యాప్తులో తేలింది. అక్కడ పనిచేస్తున్నటువంటి సీనియర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో గౌతమ్ తేజను వాడుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ ముని తుకారాం కావచ్చు, సన్నిహితుడైనటువంటి మాధవ్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి దస్తావేజులను కాల్చేయడం జరిగింది. పెద్దిరెడ్డి ఆయన అనుచరుల మధ్య ఫోన్ కాల్స్ వివరాలతో సహా ఆధారాలు సంపాదించింది. ఈ కేసులో ఆర్డీఓ మురళిని సిఐడి విచారించింది. నిబంధనలకు విరుద్ధంగా సుమారు 22,000 ఎకరాలకు పైగా భూముల్ని ఆయన ఫ్రీ హోల్డ్ చేసినట్లు వెల్లడైంది. ఇప్పుడు 22,000 ఎకరాలంట, 22,000 ఎకరాలు. వాటికి సంబంధించిన ఆధారాలని నాశనం చేయాలనే ఉద్దేశంతోనే గౌతమ్ తేజ, మాధవ్ రెడ్డి, తుకారాంతో కలిసి నిప్పు పెట్టినట్లు తేల్చింది. ఈ కేసులో ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజాలను సిఐడి అరెస్ట్ చేసింది. సో వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. 22,000 ఎకరాలు కొట్టేయాలనేటువంటి ప్లాన్ అన్నమాట ఇది. సో వీళ్ళ పాపం పండింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో వీళ్ళు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా దస్తావేజులకు నిప్పంటించారు. అది కూడా అక్కడ పనిచేసేటువంటి సీనియర్ అసిస్టెంట్ సహాయంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పిఏ మరియు వాళ్ళ అనుచరులు కలిసి ఇంత పెద్ద పాపానికి ఒడిగట్టారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి ముఖ్యమంత్రి అయి ఉంటే 2024లో ఈ 22,000 ఎకరాలు ఈ పాటికి గోవిందా 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 అయ్యేది. సో ఆ 22,000 ఎకరాలను ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాపాడిందని నేను చెప్పను, కానీ ప్రజలే కాపాడుకున్నారు. ప్రజలే కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి ఆ 22,000 ఎకరాలను అయితే కాపాడుకోవడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ 22,000 ఎకరాలు కేక్ను కట్ చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరులు ఆయన అందరూ సమానంగా పంచుకునేవాళ్ళు. ఆ గండం తప్పింది. సో మొత్తానికి ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తి చేసి 6 వారాల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి రెవెన్యూ శాఖ ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి చూద్దాం 6 వారాల్లో ఏం జరుగుతుంది. నిజంగా ఇందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పాత్ర ఉందా లేదా, లేకపోతే ఇంకా వైఎస్ఆర్సీపీ పెద్దల పాత్ర ఏమైనా ఉందా, 22,000 ఎకరాల భూములకు సంబంధించి ఎవరు కొట్టేయాలనుకున్నారు, ఈ విషయాలన్నీ తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.